ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా 1 రేసింగ్కి సంబంధించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దాని మీద విచారణ జరపడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఇంతకీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఏమనుకుంటున్నారు? వారు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలంతా కూడా రేవంత్ సర్కార్ కేటీఆర్ పైన కక్ష సాధింపు ధోరణికి పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు, స్థానికులు సైతం ఏది వాస్తవ సంఘటన ఆధారంగా విచారణ జరపాలి, చట్టం తన పని తాను చేసుకుపోయేలా స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటి కోణంలో అభిప్రాయాలు భిన్నమైనటువంటివి వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఫార్ములా 1 కార్ రేసింగ్ విషయంలో రాష్ట్రంలో ఏదైతే ఒక కుదుపుతుందో దాంట్లో మాజీ ముఖ్యమంత్రి తనయుడు మరియు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేటీ రామారావు గారు ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అది సత్యమైనట్టయితే, అది నిజమైనట్టయితే, ఎంత పెద్ద కేటీఆర్ అయినా పర్వాలేదు, కేసీఆర్ అయినా పర్వాలేదు, అంతకంటే ఎక్కువ వ్యక్తులైనా పర్వాలేదు, అంతకంటే తక్కువ వ్యక్తులైనా పర్వాలేదు, అందరికీ చట్టం అన్నది సమానం కనుక నిరూపణ అయితే మాత్రం అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్టయితే తప్పకుండా వారిని విచారించాల్సిందే, వాళ్ళను శిక్షార్హులు చేయాల్సిందే, వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఈరోజు గవర్నర్ గారితో అనుమతి కోరిండ్రు. గవర్నర్ గారు దాన్ని నిరూపించడానికి, దానికి ఏదైతే ఎంక్వైరీ చేయడానికి అవకాశం కల్పించారు, దాంట్లో నిరూపణ ఎదురైతే మాత్రం ప్రతి సామాన్య పౌరునికి ఏదైతే శిక్ష ఉంటుందో ఆ అవినీతి ఆరోపణల భాగస్వామ్యం ఉన్న వ్యక్తులకు కూడా అటువంటి శిక్షనే చట్టం తీసుకుంటుందని చెప్పి ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ప్రజల పాలన అని పేరు పెట్టుకొని సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాల్లో మేము మునిగి తేలుతున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీ సంవత్సరం పాలనలో 6 గ్యారెంటీలు, 420 హామీలు ప్రజలను నమ్మించి మోసం చేసినామని చెప్పి ప్రజలే గొంతుకై బయటకు వచ్చిన సందర్భం. ఇంకా మీరు సంబరాల్లో మునిగుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటున్నారని ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తరఫున తెలుసుకోండి. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో కేవలం గ్రామ శాఖ నుంచి వెళ్ళి, పట్టణ శాఖ నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయికి పోవడం జరుగుతుంది. చిన్న ప్రశ్నించే గ్యారెంటీలు ఏమైనా అడిగిన వ్యక్తులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకొని అధికారులను అండజూసుకొని గ్రామం నుంచి వెళ్ళి రాష్ట్రం దాకా, జిల్లా దాకా పోయి కేసులు పెట్టుకుంటూ, గొంతులు నొక్కుంటూ ఇవాళ పార్టీని అరెస్టులో చేసుకుంటూ, రిమాండ్లో పంపించుకుంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజున గ్రామ శాఖ నుంచి, జిల్లా నుంచి ఇలా రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు, సిరిసిల్ల స్థానిక సభ్యులు కేటీఆర్ గారు అసలు ఆయన ఏ దానిలో కానీ, ఏ స్కీమ్లో కానీ ఏనాడు అటువంటి స్కీములు అటువంటి ఉండయి. ఇలా కేవలం లావాదేవీలు ఎలాంటివి లేకున్నా కానీ ఇలా ఒక స్కీమ్లో ఏర్పాటు చేసి దాన్ని పంపిస్తున్నాం రేపు మాపు అని చెప్పి రోజు పేపర్లు రావడం జరిగింది. ఈ రోజున కేటీఆర్ గారు కావచ్చు, ఇలా స్థానిక లీడర్లే కావచ్చు, ఏ ఒక్క వ్యక్తిని మీరు ప్రశ్నిస్తుంటే రిమైండ్ చేసి జైలుకు పంపాలని చూస్తుండ్రో, కేసులు పెట్టాలని చూస్తుండ్రో, ఒకళ్ళకు 100 మందికి తయారై ఇంకా గొంతులు ఎత్తే ప్రయత్నం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, మా పెద్దలు కేసీఆర్ గారు ఆ విధానంగా సైనికులను తయారు చేసి పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న, పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా ఒక వ్యక్తిని చేస్తే 100 మంది తయారయ్యే పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పటికైనా కేటీఆర్ గారి అరెస్టు అనే పదం మానుకుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచిది. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మేమేమో ఎగిసిపడతాం అనుకుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు పుట్టగతులు ఉన్నాయని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నారు. రేసింగ్ లోపల జరిగిన అవినీతి కుంభకోణాన్ని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏసీపీకి విచారణకు గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడంతో ప్రధాన కార్యదర్శి గారు ఏసీపీకి
పంపడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో కూడా కేటీఆర్ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు విచారణకు పూర్తిగా సహకరించాలి. మీరు తెలంగాణ వచ్చినప్పుడు మీరు చాలా చెప్పిర్రు, మీరు 2 సార్లు ప్రభుత్వాన్ని కూడా మీకు అధికారం ఇచ్చారు కాబట్టి అధికారం లోపల మీరు ఏమైనా తప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము అవి పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఇచ్చింది కాబట్టి దాని మీ లోపల జరిగినటువంటి ఈ కుంభకోణాల లోపల నీకు జరిగిన అవినీతి కాదా నిజమా కాదా అని తెలుసుకునేందుకు దీనిని మీరు వినియోగించుకొని మీరు కూడా కేటీఆర్ గారు కూడా దీని మీద పూర్తి సహకరించాలి. ఎందుకంటే మీరు అవినీతి చేయలేదు అని అంటారు, చేసిందా చేయలేదా ఈ విచారణ పూర్తిగా బయటపడుతుంది కాబట్టి మీరు చెప్పింది నిజం కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది నిజం కాదు, విచారణ లోపల తేట తెల్లలవుతుంది కాబట్టి దీనికి పూర్తిగా సహకరించి ప్రజల ముందు మీ నీతి నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను ప్రజల పక్షాన కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.